తీవ్రంగా ఖండిస్తున్నాము. డాక్టర్ శ్రవణ్ గారి గురించి చెప్పాలంటే, శ్రవణ్ గారు మన సిరిసిల్ల ఇదే హాస్పిటల్లో మినిమం 6 సంవత్సరాలు వైద్య సేవలు అందించినారు. ఈ 6 సంవత్సరాల్లో ఎలాంటి రిమార్క్ లేదు. ఆయనకు మొన్న రీసెంట్గా రిక్రూట్మెంట్లో కాంట్రాక్ట్ పాయింట్స్తో స్టేట్ 3rd వచ్చింది ర్యాంక్. అట్లాంటి శ్రవణ్ గారి మీద దాడి జరగడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయనని సస్పెన్షన్ చేయడం కూడా అది కూడా హయ్యర్ అఫీషియల్స్ రిక్వెస్ట్ చేసి ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఆయన విధిలోకి తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో ఎందుకంటే చాలామంది పేషెంట్స్ వస్తారు. పేషెంట్స్ ఒకటేసారి 10-20 మంది వచ్చినప్పుడు ఒక 2 నిమిషాలు అలా లేట్ అయినప్పుడే ఇలా కిరోసిన్ పోసి తగలబెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో అందరూ దీన్ని తీవ్రంగా ఖండించి అందరూ మానవతా దృక్పథంతో వెళ్ళి డాక్టర్లు పెరిఫరీస్కి వచ్చి సేవలు అందించేలాగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. యూనిట్ నుంచి మన కోరుట్లలో 5వ తారీఖు నాడు ఆదివారం రోజు డ్యూటీలో ఉన్నటువంటి వైద్యుడు డాక్టర్ శ్రవణ్ కుమార్ పైన మరి రోగి యొక్క బంధువులు అకారణ దాడిని ఖండిస్తూ ఇవాళ మేము నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఒకటి మా డాక్టర్ పైన అకారణంగా చేసినటువంటి దాడిని ఖండించినాం కాబట్టి వారిని దాడికి కారణభూతులైనటువంటి వారి బంధువులను కఠినంగా శిక్షించాలనేది ఒక ప్రధానమైనటువంటి డిమాండ్. మరి అదేవిధంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ను సస్పెండ్కు గురి చేయడం జరిగింది. మరి కారణం లేకుండా సరైనటువంటి ఎంక్వైరీ లేకుండా డాక్టర్ను సస్పెండ్ చేయడం జరిగింది. వారిని వెంటనే మరి విధులకి తీసుకోవాల్సిందిగా మరి వైద్య విధాన పరిషత్ మరి కమిషనర్ గారిని కోరడమైనది. సంఘటన యొక్క పూర్వపరాలు మరి అందరికీ విదితమే. ఏంటంటే, ఆదివారం రోజు ఒక రోగి మరి వారు ఎండలో తిరుగుతూ వారు మరి ఆకస్మిక మృతి చెందడం జరిగినది. హాస్పిటల్ బయటనే జరిగింది. కానీ వెంటనే అక్కడ స్పృహ కోల్పోయినటువంటి వ్యక్తిని మరి సరౌండింగ్ ఉన్నటువంటి మన వారి యొక్క బంధువులు అయితే ఏంటి, మరి మిత్రులు అయితే ఏంటి, వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్ కోరుట్ల తీసుకురావడం జరిగినది. వెంటనే అక్కడ స్పందించి వైద్య బృందము వారిని పరీక్ష చేసి డ్యూటీలో ఉన్నటువంటి ఆ రోజు ఆదివారం కావడం వల్ల మరి తక్కువ మంది వైద్యులు, దాంట్లో ఒకే ఒక శ్రవణ్ కుమార్ డాక్టర్ విధులలో ఉన్నారు. వారు పైన వేరే పేషెంట్లను మరి పరీక్ష చేసే క్రమంలో ఇలా ఉన్నారు అని చెప్పగానే వెంటనే విచ్చేసి మరి ఆ పేషెంట్ను ఎగ్జామిన్ చేసే లోపల వైద్య బృందాన్ని మరి ఈసీజీ తీయండి అని చెప్పడం జరిగింది. ఈసీజీ తీయడం లోపల మరి అప్పటికే మృతి చెందినట్టు మరి నిర్ధారణ చేయడం జరిగినది. వెంటనే ఆ పేషెంట్ యొక్క వారి యొక్క బంధువులు కోపోద్రికులై మరి డాక్టర్ పైన దాడికి మరి వారి సిబ్బంది పైన కూడా దాడి చేయడం జరిగినది. అదేవిధంగా హాస్పిటల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి ఫర్నిచర్ని కానీ మరి అందులో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని కానీ వారు ధ్వంసం చేయడం జరిగినది. ఈ కోపోద్రికులను వీళ్ళు ఆపలేక వెంటనే డాక్టర్ అయితే ఏంటి మరి వీరంతా వారి యొక్క సిబ్బంది ఒక రూమ్లోకి వెళ్ళి దాక్కోవడం జరిగినది. దాక్కున్నా కూడా వారంతా కూడా కిరోసిన్ పోసి ఆ డాక్టర్ పైన మరి మేము ఈ రూమ్ను దగ్ధం చేస్తామని చెప్పేసి సజీవ దహనం చేస్తామని వారి భయ ప్రాంతాలకు గురి చేయడం జరిగినది. వెంటనే ఆ డాక్టరు మరి పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగినది. కోరుట్ల పోలీసులు వారిని మరి ప్రొటెక్షన్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మూకలను వాళ్ళను చెల్లాచెదరు చేసి మరి వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కూడా జరిగినది. వారిపైన కఠినంగా మరి కావాల్సినటువంటి సెక్షన్లను చేసి ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తూ మరి విధి నిర్వహణలో ఉన్నటువంటి డాక్టర్లు మరి పెరిఫెరీలో ఉన్నటువంటి డాక్టర్లు మరి భయంతో ఎంతకాలం పని చేయలేరు కాబట్టి నిర్భయంగా మరి బీద రోగులకు పేషెంట్లకు వైద్యం చేసే విధంగా మీరు అందరూ కూడా సహకరించాలని, ఇలాంటి పునరావృతం కాకూడదని
మరి అదేవిధంగా డాక్టర్ పైనటువంటి అక్కడ